మనం ఈరోజు చేయబోయేది చికెన్ బిర్యానీ మన ఇంటి స్టైల్. దానికి ఏమేం కావాలో చెప్తాను. నేను చేసి కేజీ చికెన్ మాత్రమే. కేజీ చికెన్, కిలోన్నర రైసు. ఫస్ట్ చికెన్ కడిగి బౌల్లో వేసుకొని దాంట్లో ఆకు, జాజికాయ, జాజిపత్తా, అల్లము వేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. నేను 2 స్పూన్లు కారం పొడి వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం పొడి వేసుకున్నాం కదా, అది కారం పొడి స్పైసీ ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 స్పూన్స్ వేసుకున్నాం. ఇది మీ కారం తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఒక ప్యాకెట్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. చికెన్ మసాలా వేసిన తర్వాత 1 స్పూను ఆయిల్, 1 స్పూను గీ వేసుకోవాలి. గీ వేసుకుంటే కొంచెం మనకు టేస్ట్ వస్తుంటాయి. వేసిన తర్వాత పెరుగు వేసుకోవాలి. నేను పెరుగు వేయడం చూపించలేదు. 1/2 కిలో పెరుగు వేసుకోవాలి. 1/2 కిలో పెరుగు వేసి ఒక నిమ్మకాయ పిండి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపి లైట్గా 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనము చికెన్ అప్పుడు రైస్ వేసేటప్పుడు కింద చికెన్ అడుగు పట్టుకోకుండా ఉంటుంది కాబట్టి 1 గ్లాసు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని చికెన్ మంచిగా మసాలాను మంచిగా పట్టేటట్టు చేసుకున్న తర్వాత మనం చికెన్ మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక 5 ఆనియన్స్ స్లైడ్ సన్నం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ ఆనియన్స్ని ఆయిల్లో మన గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ని మంచిగా ఆనియన్స్ అయిపోయిన తర్వాత మనము కిలోన్నర రైస్ చెప్పాం కదా, కిలోన్నర రైస్కు తగ్గట్టు ఒక బౌల్లో వాటర్ పోసుకొని దాంట్లో ఆకు, లవంగా, ఇలాచి, చెక్క, ఉప్పు, లైట్గా ఉప్పు వేసి గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. చెక్క అన్నీ వేసుకోవాలి. తర్వాత ఆ వాటర్ వేడిన తర్వాత మనం సపరేట్ బియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యంని దాంట్లో గరం వాటర్లో వేసేయాలి. గరం వాటర్లో వేసిన తర్వాత మంచిగా కలపాలి. మంచిగా అటు ఇటు తిప్పి మంచిగా కలుపుతూ ఉండాలి. మంచిగా కలపాలి. మనం ఈ రైస్ని 3 రకాలుగా తీయాలి బిర్యానీ వేసేటప్పుడు. అది ఇప్పుడు మీకు చెప్తాను. రైస్ ఒక 30% ఉడికిన తర్వాత తీసుకొని 30% ఉడికిన తర్వాత తీసుకొని మన చికెన్ ఇందాక పెరుగు అన్ని కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేయాలి. ఓన్లీ 30% ఉడికిన తర్వాత. థర్టీ 30% ఉడికిన తర్వాత తీసాం కదా, అది తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సారి 60% రైస్ ఉడికిన తర్వాత సేమ్ అది తీసుకొని మళ్ళీ చికెన్ మీద వేసుకోవాలి. ఫస్ట్ 30, తర్వాత 60, అట్లా దానిపైన మొత్తం అట్లా మంచిగా వేసుకోవాలి రైస్ని.
మంచిగా మనకు అట్లా దమ్ పెడతాం కదా మనం, అందుకని రైస్ మంచిగా దానిపైన అట్లా వేసుకోవాలి. తర్వాత మనము లాస్ట్కు వచ్చేసరికి 80% ఉడికింది రైస్, 80% ఉడుకుతుంది కదా, అప్పుడు మొత్తం తీసేసుకొని దాన్ని మంచిగా పెట్టుకోవాలి. లాస్ట్ 80% రైస్ ఉడికిన తర్వాత మొత్తం తీసి మొత్తం చికెన్లో వేసుకొని రైస్ మొత్తం తీసుకొని దాంట్లో వేసుకోవాలి. మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత మొత్తం మనం రైస్ మొత్తం మంచిగా అటు ఇటు మంచిగా అనుకోవాలి. మంచిగా అటు ఇటు అన్న తర్వాత మనకు బయట ఫుడ్ కలర్ అని డబ్బా దొరుకుతుంది, అది మనం తెచ్చి మనం లైట్గా వేసుకోవాలి. వేసుకున్న గ్లాసులు వేసుకున్న తర్వాత గ్లాసులు లైట్గా దానికి తగ్గట్టు కొంచెం లైట్ వాటర్ పోసుకోవాలి. లైట్ వాటర్ పోసుకున్న తర్వాత దాని పక్కన పై పెట్టుకొని మనము ఈ రైస్ అయితే మనం చికెన్లో రైస్ వేసాం కదా, రైస్లో కొంచెం లైట్గా గీ వేసి మనకు మంచి కొంచెం ఫ్లేవర్ వస్తుంది. వేసి మనకు మంచిగా ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మనము ఫుడ్ కలర్ ఏదో కలుపుకున్నామో అది రైస్ పైన అటు ఇటు మొత్తం మంచిగా వేసుకోవాలి. వేసుకుంటే మనకు రైస్ కలర్ చేంజ్ వస్తుంది, బిర్యానీలకు మంచిగా కనిపిస్తుంది. తర్వాత లాస్ట్కు కాజు అట్లా పైన అటు ఇటు కొంచెం వేసుకోవాలి. కాజు మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్ అలా బిర్యానీ పైన వేసుకోవాలి. మొత్తం పైన వేసుకున్న తర్వాత మనము కిందికి దించుకొని మన ఇంట్లో ఏదైనా బట్ట ఉంటే అలా బవన్ పైన మంచిగా మనకు గాలి పోకుండా ఎయిర్ పోకుండా మొత్తం దాన్ని ప్యాకింగ్ చేసి డక్కన మంచిగా పెట్టి మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. దమ్ము పెట్టే ప్రాసెస్ ఇది. మంట సన్నం పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ మంట పెట్టుకోవద్దు. దమ్ పెట్టిన తర్వాత కరెక్ట్ ఒక 10 నిమిషాలు అట్లా అయిపోయిన తర్వాత తీసేసేయాలి. మన బిర్యానీ రెడీ అయినట్టు. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత తీసేసాను. చూడండి బిర్యానీ ముక్క ఉడికిందో లేదని చెక్ చేసాము. ముక్క ఉడికింది, అడుగు కూడా ఎక్కువ ఏం పట్టలేదు, మాడలేదు. ముక్క తిని చూసి ముక్క కూడా మంచిగా ఉడికింది. మన బిర్యానీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది.